అందరికీ నమస్కారం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం. శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు 16వ భాగాన్ని ఈరోజు కావ్య పఠనం గావిస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. గజ చర్మాంబరమున్ ధరించియు భుజంగంబుల్ మెడన్ వ్రేలగా రజనీకాంతుడు మస్తకంబున శిరోరత్నంబునై వెల్గగా నిజహస్తంబున పాత్రతోడ నొసటన్ నేత్రంబుతో నొప్పునిన్ త్రిజగత్పాలకు పార్వతీధవుని ప్రార్థింతున్ సదాశంకర. నిన్నటి భాగంలో హరిశ్చంద్రుడు కాటిగాబరై ఉన్నాడు. చంద్రమతి దాసిగా ఉంది. లోహితుణ్ణి అడవులకు పంపారు పుల్లల కోసం, ఆకుల కోసం. వాడు అక్కడ విశ్వామిత్ర సృష్టి అయినటువంటి సర్పం అతన్ని కాటేసి చంపింది. ఆ పిల్లలంతా వచ్చి చంద్రమతికి ఆ విషయాన్ని చెబుతున్నారు. ఓసి దారిలి కానలోనొక్క జెర్రి నీదు కొడుకును కాటందెనే అటంచు నొడుగ కొనదాకయానుడి అడుగక. వాళ్ళు అట్లా చెబుతున్నారు, ఇట్లా నీ కొడుకుని పాము కాటేసింది అని. ఆ మాట చివరి దాకా కూడా వినలేదట. నొడుగ కొనదాకయానుడి అడుగక తొలి కటకట పూనయని దొర్లె కలికి ఉలికి. చివరి దాకా కూడా వినకుండా ఒక్కసారిగా కింద పడి దొర్లి మొదలుపెట్టింది. డొల్లి కదలక నీల్గినట్టుల జలగి తనకు దానేరుకనంది. కొంచెంసేపటికి మళ్ళీ తెలివి పొందింది. తలడిలుచు తండ్రులారా కొడుకుని ఎందు త్రాజు గరచే నేల ఎరిగించరే అని ఏడ్చుచుండా. ఇంతకీ ఎక్కడ గరిచిందో ఎరిగించండి, తెలియజేయండి అని ఆ పిల్లల్ని అడిగింది. కాకును చెందనేటికి ఇంకా కాదిలి తాదిలి కాన చేరియుంజేకొని ఆకులందుకొను చిన్నియ తిన్నియనెక్క అందుకన్నాకగు త్రాచు కోర శిశునాటను దాటను చెట్టు కింద నేడే కరణించెలంగెనకో ఎంతయు తుంతయు నీకు నిట్లనెన్. ఇది ఎక్కడ జరిగింది అంటే అడవికి వెళ్ళి ఆనజేరియున్ చేకొని ఆకులు అందుకోను చిన్నయ్య. ఆకులు కోసుకునే సమయంలో తిన్నెక్క ఒక తిన్నెనెక్కాడు కొంచెం. అందుకన్నాగగు రచుకోర శిశునాటను. అక్కడ దాక్కుని ఉన్నటువంటి ఈ పాము వాడిని అక్కడ కరిచింది. శిశు నాటెను తాటెను చెట్టు కింద నేడే కరణింజలంగెనకో. ఇప్పుడు వాడు అక్కడే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏ కరణింజలంగెనకో ఎంతయు సుంతయు నీకు నిట్లనెన్ అని ఏదో కొంత ఇంతవరకు చెప్పారు. వాళ్ళకి తెలిసింది. తర్వాత ఏం జరిగిందో వాళ్ళకు తెలియదు కదా, వాళ్ళు వచ్చేసారు కదా. అందువల్ల అనుచు నడుకాను కుంట చెంత నడుకానను. అడవిలో కుంట చెంత ఒక కుంట పక్కన ఒక చెట్టు క్రింద. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఒక పెద్ద కుంట ఉంది, ఆ కుంట పక్కన మర్రి చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కదా ఇదంతా జరిగింది. అందువల్ల ఒక చెట్టు క్రింద ఎటు కదలక నొత్తగిలి ఉండే.
వాడు అక్కడ ఏ మాత్రం అటు ఇటు తిరగకుండా కదలకుండా అట్లా పడి ఉన్నాడు. అనిన కుర్రల నొడుగల నాలించి పోతి తనలోన ఇట్లను కొను నేర్చే. ఆ పిల్లల మాటలు విని, గోతి అంటే స్త్రీ అని అర్థం, ఇక్కడ చంద్రమతి, తను తనలోన ఇట్లను కొనుతూ నేర్చే. ఏమని అనుకుంటోంది? అనుగు కుర్రడనేల నిన్నాచలేక ఇక్కులు నరించనో జన్నిగట్టు కంటికి ఎక్కుడై తోచితో కాక ఏల నాకు ఇంత ముందు ఇంత కుందు ఒడిగట్టగా ఎంతురకట. సరే, నిన్ను దక్కించుకోలేకపోయింది నేల. అనుగు కుర్రడ నేల నిన్న ఆచలేక, ఈ భూమి నిన్ను దక్కించుకోలేకపోయింది. ఇటులు అనరించనో, ఈ రకంగా చేసింది. జన్నిగట్టు కంటికెక్కుడై దోచితో. ఇక్కడ జన్నిగట్టు అంటే బ్రహ్మ అనుకోవచ్చు, బ్రహ్మ కంటికి ఎక్కువై తోచావేమో అని. లేకపోతే ఇక్కడ బ్రాహ్మణుడు అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే పంపింది కాలకౌశికుడు కాబట్టి. కంటికి ఎక్కుడై తోచితో కాక ఏల నాకు ఇంత కుందు ఒడిగట్టగా నెంతురగట. కాకపోతే ఇటువంటి దుఃఖాన్ని నాకెందుకు ఒడిగడతారు? ఈ రెండిట్లో ఇది ఏమై ఉండాలి? నేల నిన్ను దక్కించుకోలేకపోయి ఉండాలి, అలాగే బ్రహ్మ కంటికి నీవు ఎక్కువై కనిపించి ఉండాలి. అందువల్ల నిన్ను ఇట్లా అర్ధాంతరంగా తీసుకుపోయినట్టుగా తాను బాధపడుతుంది. ఇట్టి కుందు కడలి నేల ఆగుదాడు. కుందు కడలి సాధారణంగా దుఃఖ సాగరం అనుకుంటాను. అలా అచ్చమైన తెలుగులో కనుక ఆ సమాసాన్ని చేస్తే కుందు కడలి అని. కుందు అంటే దుఃఖం, కడలి అంటే సాగరం. ఇట్టి కుందు కడలి నేల ఆగుదాటుతూ ఏ తెరంగు సైతు ఎది దిక్కు. ఎనంగా ఈ సమస్యను దాటాలి? ఏ తెరంగు సైతం ఏ విధంగా దీన్ని సహిస్తాను? ఎది దిక్కు, దిక్కేమిటి? ఏరి తిట్టుదానా ఇక దారి అయ్యేది. ఎవరిని తిట్టినా ఉపయోగం ఏముంటుంది? తర్వాత చేయాల్సింది ఏమిటి? తర్వాత మార్గం ఏమిటి? దారి అయ్యేది. ఎట్లు సేతునకట ఎందు దొత్తుంది. ఏ రకంగా చేయాలి, ఇందులో ఎక్కడికి ప్రవేశించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది తోచక ఒక రకంగా అయోమయంలో పడింది. ఒడయడు ఎడదగిన దిగులన కడు నొచ్చియు నేను నీదు కథన ఉసులంజడగ నిలిచితి ఇంకెట్టులన్ గడతున్ కడగన్లెందుగలిగను. ఏమంటోంది? భర్త వదిలిపెట్టాడు. ఒడయుడు రాజు హరిశ్చంద్రుడు ఎడదగిన దిగులన కడు నొచ్చియు, ఆయన ఎడబాటు వల్ల కలిగినటువంటి దుఃఖం, ఆయన లేకుండా ఉన్నందువల్ల కలిగేటువంటి దుఃఖాన్ని పొందు కూడా, దాంతో బాధపడుతూ కూడా నీడు కథన ఉసురులను చెడక నిలిచింది. కొడుకున్నాడు అనే ఉద్దేశంతో ఆ కొడుకు కోసం ప్రాణాలు నిలబెట్టుకుని ఉన్నాను, భర్త లేకపోయినా ప్రశ్న ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ. నీడు కథన ఉసురులను జడక నిలిచితిని ఇగట్టుల గడతు కడగండ్లనెంత కలిగను కొడుక. అది కాబట్టి కష్టాలు ఎన్నో వచ్చినాయి నాకు అని చెప్పేసి కొడుకుని తలుచుకుని దుఃఖపడతాను. ఎగసి నేను జర్రి గరుచునాడెంత అడుగు చెందితో నీకు కాటునొచ్చి. సరే, సాధారణంగా పాము కాటికి ఎంత భయపడ్డావు అని. ఎగసి నేను జర్రి కరుచునాడు ఎంత అడుగు చెందితో నీకు కాటునొచ్చి ఎదలో నన్ను ఎంతగా వెల్లడించితో. అది బాధ కలిగి, హృదయంలో ఎంత బాధ కలిగిందో, ఎంత బాధపడ్డావో. ఏరినేరి తలచితో ఎంత అంగదగలిగినయ్యా, ఎవరినెవరిని ఆ సమయంలో తలుచుకున్నావో. అంగదగలిగినయ్యా, అంగద అంటే బాధ, కష్టం కలిగిందని. అంగదగలిగినయ్యా, ఎంత అంగదగలిగిన, ఎంత కష్టం కలిగింది అని. అంగద అనే పదం అచ్చమైన తెలుగులో దుఃఖము, కష్టము, బాధ ఇలాంటి అని ఏడ్చి కలహకంటకి అనుకుని. యజమాని ప్రస్తుతానికి కలహకంట కాబట్టి ఆమెని కనుగొని, ఓ తల్లి నేడు కానన్నా కుర్రని జర్రిగరిజనట ఒక్కని తొలగదే దురాయిగట్ట నాతో. ఆ కలహకంటకి చెప్పుకుంది, నా కుర్రాన్ని పాము గరిచిందట, నేను వెళ్ళాలి, వాడికి దురాయ కట్టాలి,
అది కట్టడానికి నాతో పాటు ఎవరినన్నా ఒకరిని పంపించు అని అడిగి అని ఏడ్చి కలహగండకి అని పని, ఓ తల్లి నేను కానన్ కానన్ అడవిలో నా కుర్రని జెర్రి గరిచానట, ఒక్కని తోలగదే ఒకళ్ళని పంపమంటుంది. తను పంపించడంతో పాటు ఇంకొకళ్ళని ఎవరన్నా పంపమని. ఎందుకు? దురాయి గట్టగా నాతో ఒకళ్ళని పంపండి, దురాయి కట్టించడానికి అంటూ. అంటే పాములకి కూడా మరి మంత్రాలు వేసేవాళ్ళు, మంత్రాలు ఇది చేసేవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు అవి బాగా ఉండేవి. ఇప్పుడు ఆధునిక సమాజంలో సాధారణంగా హాస్పిటల్లో ఇంజక్షన్లు ఎక్కువైనాయి. నేడు తొందరగా కాన నేల్గనున్న నా అనుగు కుర్రగా చిదురాయి గట్టలేదునని కాళ్ళకెరగిన చూచి రాజ నాతికిట్లనే గయాళి పోతి అరితి. నేడు తొందరగా కాన నేల్గనున్న నా అనుగు కుర్రగాంచి దురాయి గట్ట లేచునని, దురాయి గట్ట వాడు లేచి కూర్చుంటాడే, కాళ్ళకెరగిన ఇవన్నీ చెప్పి కాళ్ళకి నమస్కారం చేసింది. రాజ నాటికి ఇట్లనే ఆ చంద్రమతికి ఏముంటుందట, గయ్యాళి గోతి అరితి. ఆ గయ్యాళి గోతి గయ్యాళి అయినటువంటి స్త్రీ ఏముంటుందో చూద్దాం. ఓసి తుటారి, ఓ తుంటరి అని, లేకపోతే ఓ నరజాన జాన, అట్లా. ఎంత కిటుకూనితే కుర్రనినెందో డాగగా చేసి, వాడు నిజంగా అక్కడికి వెళ్ళాడో లేదో, ఎక్కడో దాక్కున్నాడేమో, వాడిని ఎక్కడో దాచబెట్టి కుర్రనినెందో డాగగా చేసియు నా గడం గలుగు చేదలు నచ్చగా జారజూచితవు. నా దగ్గర ఉన్నటువంటి పనులు చేయడానికి, తప్పించుకోవడానికి, జారి ఏదో విధంగా పని మానేయడానికి ఇలాంటి ఎత్తెత్తుతున్నావు అంటోంది. నా కడం కలుగు చేతలు నచ్చగా జారజూచితవు, నా దగ్గర ఉన్నటువంటి పనులు చేయకుండా తప్పించుకోవడానికి. నీ శిష్యుడు ఏగినాడే అనని, ఒకవేళ నీ కొడుకు వెళ్ళాడే అనుకుందాం, అటులు ఎందుకు జెర్రి నటులందా ఆశయునికి ఎక్కే. ఆ రకంగా ఆ పాము ఉన్నటువంటి చోట కాలు పెట్టి దాని మీద ఎందుకు ఎక్కాడు? అటులెందుకు జెర్రినట్టులను దాసునెక్కే, ఎక్కిన తటాలునండగ త్రాచులేగునే. ఒకవేళ అలాగనగా ఎక్కితే ఎక్కడమే తప్పు, ఆ పాము ఉన్న చోట, ఆ దిబ్బ మీద ఆ ఆకుల చాటున ఉన్నటువంటి పాము దాన్ని తొక్కడం అంతకన్నా తప్పు. ఒకవేళ తొక్కితే తటాలున అంటగా త్రాచులేగునే. అది దాన్ని తొక్కితే తాచు ఊరుకుంటుందా? ఊరుకోదు కదా, కాటే. కాబట్టి నీదే తప్పు అన్నట్టుగా, నీ కొడుకుదే తప్పు అన్నట్టుగా ఆ కలహకంటిగా అంటాం. అంగదల నొంది తొల్లి కన్నందుకొక్కసారి ఏడ్చు అంతటా సర్దుకొనక, ఎందుకీ కూళయగు కూనకింత కుందగి ఈ గిట్టకుండినచో నీకు కేతి గలదే. సరే, అంతటితో వదలలేదు, ఇంకా ఏముంటుంది. అంగదల నుండి తొల్లి కన్నందుకు ఒకసారి ఏడ్చియు, కన్నందుకు ఒకసారి ఏడ్చి అంతట సర్దుకొనక, అంతటితో వదిలిపెట్టక, ఎందుకు ఈ కూళయగు కూనకింత, ఈ కుత్సితుడు కూడ అయినటువంటి కొడుకు కోసం ఈ రకంగా దుఃఖించడం. కూనకింత కుంద గిట్టకుండిన జో నీకు కేతి గలదే. వాడు చనిపోతేనే నీకు ఖ్యాతి అని, గిట్టకుండినచో నీకు కేతి గలదే. కేతి అంటే ఖ్యాతి, కీర్తి. కుందుచు కాళ్ళ డొల్లియును కూనను చూడగానే గోరుచున్నందున. సరే, నువ్వు దుఃఖపడుతున్నావు, కింద మీద పడుతున్నావు, దొరుకుతున్నావు కింద పడి, పిల్లాన్ని చూడాలని. అందుచేత జాలి కలిగన్, నీ మీద నాకు జాలి కలిగింది. జాలి కలిగి ఏం చేయమంటున్నాను, నా గడగలుగు సేతలను తొందరగా ఆననర్చి, నా దగ్గర ఉన్నటువంటి పనులన్నీ కూడా చాలా తొందరగా ముగించుకుని, నన్ను తూకొని హజ్జల నొత్తి, హజ్జలు నొత్తాలట, పాదాలను ఒత్తి, దూకొని అంటే అంగీకరింపజేసి మెప్పించి అని. నన్ను దూకొని
హజ్జలనొత్తి కాళ్ళు ఒత్తి నిదురం చెందగా చేసి ఆ రకంగా నన్ను నిద్రపోయేటట్టుగా చేసి ఏగి అప్పుడు వెళ్ళి కడు చీకటితోడనే ఇందురాగదే మళ్ళీ పొద్దున్నే తెల్లారక ముందే చీకటిలోనే మళ్ళీ ఇక్కడికి రా. ఇది ఈమె చెప్పింది, కళాఖండికి చెప్పింది. దుఃఖిస్తూ కాళ్ళపై పడి డొల్లుతున్నటువంటి ఆ చంద్రమతిని చూసి, బిడ్డను చూడబోతున్నావు కాబట్టి నీ మీద నాకు జాలి కలిగింది, నువ్వు వెళ్ళు గాని, కాకపోతే ఆ ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా దగ్గర ఉన్న పనులన్నీ పూర్తి చేయి, తొందరగా నన్ను మెప్పించు. ఆ తర్వాత నేను నిద్రపోయే వరకు కూడా నాకు పాదాలు వద్దు. ఆ తర్వాత నువ్వు వెళ్ళు. మళ్ళీ ఆ పని పూర్తి చేసుకుని నువ్వు ఎప్పుడు రావాలి? తెల్లవారక ముందే చీకట్లోనే మళ్ళీ తిరిగి రా అని చెప్పి అంటాం. ఇలా కాలాఖండిగా తన అంగీకారాన్ని తెలిపింది. ఇంత ఇతకరియగు కూననెందో త్రాజుగరచునని కలగంటివే తానకేగి నీ అనుగు కుర్ర కొరకు దురాయి గట్ట తిట్ట నేనెక్కడను కొనిదెత్తు నింతి. దురాయి గట్ట తిట్టను, నేనేమన్నా కలగన్నానా? నీ పిల్లడు అక్కడ ఎక్కడ వెళ్తాడు, పాము కొని వస్తుంది, దానికి వాడికి ఏదో మంత్రం పెట్టించి మళ్ళీ వాడిని బతికించాలని చెప్పేసి. కాబట్టి దురాయి కట్టడానికి దిట్టను నేనెక్కడ కొనిదెత్తు నింతి, దానికి సమర్థుడైనటువంటి వాడిని నేనెక్కడ తీసుకొస్తాను, అది నా వల్ల కాదు అని నన్ను ఏడ్చుచు చేతులను అన్ని తీర్చి, సరే ఏడుస్తూనే మిగిలిన పనులన్నీ చేసింది. సందగడ తిండి తిని తెండు సకిని చేరి, తొందరలో పెందలాడే సందగడ. సందగడ అంటే పెందలాడే అని, చీకటి పడగానే అని. తిండి తిని తెండు పడుకున్నటువంటి ఆ కళాకట్టుకి దగ్గరికి వెళ్ళి కాళ్ళు నొక్కుతూ నిద్రించగాంచి, ఆమె నిద్రించిన తర్వాత చూసి రాణి కానకరుదెంచి కొడుకునెక్కడ నెరుగగా, అప్పుడు అడవికి వెళ్ళింది. ఆ చీకట్లో కొడుకు ఎక్కడ కనిపిస్తాడు? కనిపించింది. అప్పుడు అందమైన పద్యం చూద్దాం. ఏ చెట్టుగడ నేని చూచితిరే నాదు కుర్రని నేనిక గున్నలారా, ఏనిక గున్ననెందేనిగానను కనుగొంటిరే నెరసరి కూనలార, నెరసరి కూనకై నేనరుదెంచిది కాంచితిరే ఒంటికాడులార, ఒంటికాడై తెండి ఒక చోట గలడట ఎరుగరే గాదిని చిరుతలార, గాదిలి చిరుతనిటనే దరినేనియు చూడలేదే కానలేడులార, కానలేడు నాదు కందును తారైన చూచినారే ఇందురేచులారా. ఇక్కడ చెట్లని గుడ్లని జంతువుల్ని అన్నిటిని అడుగుతుంది, పిల్లాన్ని ఎక్కడన్నా చూశారా అని. ఇంతే, సింపుల్ గానే ఉంది ఈ అర్థం వరకు. దీంట్లో అడవి కాబట్టి అన్ని జంతువులను అడుగుతాం, అక్కడ కనిపించే జంతువులే కాబట్టి ఒకటి. రెండవది ఏమిటంటే ఏ పదంతో పూర్తి చేశాడో ఆ పదాన్ని రెండో పాదంలో మళ్ళీ మొదలు తీసుకొచ్చాడు. ఇది ముక్త పదగ్రస్తాలంకారం, చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది కూడా ఇక్కడ కూడా అలాగే ఉంది. ఏనిక గున్నలారా అని మొదటి పాదం చివర ఆపాడు, రెండో పాదం మొదట్లో ఏనిక గున్నని ఎందేని అని మళ్ళీ, రెండో పాదం చివరిలో నెరసరి కూనలారా అన్నాడు, మూడో పాదం మొదట్లో నెరసరి కూనకయ్య అన్నాడు, మూడో ఒంటికాడులారా అన్నాడు, నాలుగో పాదం మొదట్లో ఒంటికాడైదండి అని. అలా ఇక్కడంతా కూడా ముక్తపద గ్రస్తాలంకారాన్ని ఇక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా
ఏ చెట్టు కడనే ని చూచితిరే నాదు కుర్రని నేనిక గున్నలార. ఏ చెట్టు దగ్గరైనా నా కుర్రాన్ని చూశారా? ఏనిక గున్నలారా, ఏనుగు గున్నలు, ఏనుగుల యొక్క పిల్లలు, చిన్నపిల్లలు. ఏనుగు పిల్లల్ని అడిగిందట, ఏ చెట్టు కడనే ని చూచితిరే నాదు కుర్రని ఏనిక గున్నలారా. ఏనిక గున్ననెందే నిగా నన్ను కనుగొంటిరే నెరసరి కూనలారా. ఏనిక గున్న లాంటి పిల్లాడు, అంత అందమైన పిల్లాడు వీడు. నెరసరి కూనలారా, నెరసరి కూనలు అంటే సింహం పిల్లలు. అందరికి పెద్ద పెద్ద వాటిని అడగల, పిల్లల్ని అడుగుతోంది, ఎందుకంటే వీడు పిల్లవాడు కాబట్టి. నెరసరి కూనలారా, నెరసరి కూన సింహం పిల్లలారా. నెరసరి కూనకై నేను అరుదెంచిది కాచిదిరే ఒంటి కాడులారా. నెరసరి కూన అన్నప్పుడు ఇక్కడ వీరుడు అది. నెరసరి కూన రాకుమారుడు కదా. కాంచిదిరే ఒంటి కాడులారా, ఒంటి కాడు అన్నప్పుడు అది అడవి పందులు. ఒంటి కాడు అంటే అడవి పందులు. ఒంటి కాడులారా, ఒంటి కాడై తిండి ఒక చోట కలడట. ఒంటరిగా ఒక చోట పడి ఉన్నాడట అని. ఒంటి కాడు అంటే ఒంటరిగాడు అని. ఇప్పుడు ఒంటి కాడై తిండి ఒక చోట కలడట, ఎరుగరే గాదిలి చిరుతలారా. చిరుతలు, ఈసారి చిరుత పులుల్ని సంబోధన. ఎరుగరే గాదిలి చిరుతలారా, గాదిలి చిరుతనిట ఏదరినే నీవు చూడలేదే. గాదిలి చిరుతను అంటే ప్రియమైన చిన్నపిల్లాడు. చిరుత అన్నప్పుడు చిన్నపిల్లవాడు. గాదిలి చిరుతను ఇతను ఏదరినే నీవు చూడలేదే. కానలేడులారా, కానలేడులు అడవిలో ఉండేటువంటి లేడులు అంటే జింకలు. కానలేడు నాదు కందును తారైన కాచిన చూచినారే ఇందురేచులారా. నా పిల్లాన్ని మీరైనా చూశారా అని. ఇందురేచులారా, ఇందురేచులు అంటే కూడా అడవి కుక్కలు. ఇలా అక్కడ ఉండేటువంటి జంతువులందరినీ కూడా అడిగింది. అనుచు రాజనాది నడురాత్రి చెట్టు చెట్టు గుట్ట గుట్ట తిరిగి. ఆ నడురాత్రిలో చెట్టు చెట్టు గుట్ట గుట్ట తిరిగి తిరుగుతూ జన్నిగట్ల కుర్రలన్న అన్న జాడననేగి కందుగాంచి ఉంది కింద డొల్లి. పిల్లాడిని ఆ పిల్లలు చెప్పినటువంటి ఛాయన వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట ఆ చెట్టు కింద దొరికాడు. కాకపోతే వాడు పడి ఉన్నాడు కదా, చనిపోయి ఉన్నాడు కాబట్టి కందుగాంచి కుంది క్రింద డొల్లి. సరే, వాడు చూడగానే పడిపోయింది ముచ్చొచ్చినట్టుగా. ఆ తర్వాత తనకు తానే తెలిసి మళ్ళీ లేచింది. లేచి ఏం చేసింది? తనకు తానే తెలుసుకొని లోహితుని కదలించి కేకలిడిన ఇంచుకైన నుసురుగలుగునట్టులు ఉండనిక తన నీల్గిన జరింగి కౌగలించుకొనుచు. సరే, వాడు చనిపోయిందనే తెలిసింది. ఉసురు లేదనే సంగతి, ప్రాణం లేదనే సంగతి తెలుసుకుంది. నాయనుగా అను అక్కడ ఆ సమయంలో అనేక రకాలుగా సంబోధిస్తూ ఏడుస్తోంది. అనేక విషయాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తోంది. నాయనుగాయను తనరు నాయను నాకు ఎదురాడరాదే కునాయను. మాట్లాడమని, ఎదురాడటం అంటే ఎదురు మాట్లాడటం అనే. ఎదురాడరాదే కునాయను లాతిదాన నగునాయను. నేనేమన్నా పరాయిదాన్నా అని. నీకును నేను తల్లిగా నాయను, తల్లిని కదా అని. చూడకుండా తగునాయను. ఈ రకంగా నేను వస్తే నువ్వు చూడకుండా అట్లా పడి ఉండటం తగునాయను. ఆల్గుటకెగ్గు చేసినాయను. కోపగించుకోవడానికి నేనేమన్నా తప్పు చేశానా అని. నందొలంగదను నాయను చెక్కిలి నీగదేయను. ఇలా ప్రేమైనటువంటి కొడుకుని తలుచుకుని దుఃఖిస్తోంది. నిన్ను చూడక, నీ నుడులానక, నిన్ను చూడకుండా, నీ మాటలు వినకుండా, నేను చెక్కులన్నోరా రంగొనక, ముద్దు పెట్టుకోకుండా,
నేను చంకయందిడు కొనక ఏనొక గడియ ఓర్చుకొందునే. కాబట్టి ఒక గడియ కూడా నేను నువ్వు లేకుండా ఉండలేను. అందానను జతగలుగని కందానను తొలగి ఏకగాదగునా నాడెందానను నేదందానను తలచుకుండ చాలునగట. ఇట్లా ఆ పిల్లాడి గురించి కొంతసేపు బాధపడింది. చివరికి ఏం చేయాలి, తర్వాత కార్యక్రమం ఏమిటి అని ఆలోచించుకున్నది. ఏం చేయాలి తర్వాత? వాడిని తీసుకెళ్లి శ్మశానంలో ఆ రాత్రి పూట కాల్చడానికి చిక్కిపేర్చి. అప్పుడు హరిశ్చంద్రుడు పైనుండి చూచాడు. మంచం మీద ఉన్నాడు కదా అక్కడ వీరదాసు రూపంలో, ఆయన అక్కడి నుంచి చూశాడు. చూసి అప్పుడు కిందికి ఎవరు నువ్వు అనుకుంటూ వచ్చాడు అనమాట. ఈ ఘట్టాన్ని రేపు చూద్దాం. ఇక్కడ ఒక మంచి పద్యం అయితే ఉన్నది, సరే రేపు చూద్దాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్యపట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.